హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జనవరి 22 నుంచి 25 వరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న యూపీఎస్సీ ఆర్టికల్స్, ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, దాంతోపాటు పిఐబి న్యూస్ ఆర్టికల్స్ ఈరోజు కవర్ అవుతాయి. ఈనాడు పేపర్ మాత్రము 26 జనవరితోనే కవర్ చేద్దాం. మనము ఇండియన్ పాలిటీ కోర్సు ఫిబ్రవరి 1న స్టార్ట్ చేస్తున్నాము. ఏప్రిల్ 30కి ఎండ్ అవుతుంది. సో 3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఆఫర్ ఉన్నదండి. 799 కోర్స్ని మనము నిన్న ఈరోజు -300 చేసి 499కే ఇస్తున్నాము. కంప్లీట్గా మనము వీడియో లెక్చర్ ఉంటుంది, షార్ట్ నోట్స్ ఉంటుంది, యాక్టివ్ రికాల్ షీట్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది. 3 మంత్స్ తర్వాత సిలబస్ మీద రివిజన్ క్లాసెస్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. టీజీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్స్ లేకపోయినప్పటికీ మనకి ఎట్లా కాదనుకున్నా ఈ ఇయర్లో అయితే కంపల్సరీ మనం అన్ని ఎగ్జామ్స్ రాస్తాం. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ముందే ప్రిపేర్ అయి ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఫైన్ అండి. రైట్, మనం 22 నుంచి డిస్కస్ చేయాలి కదా. 23 పరాక్రమ్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ మనకి సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే. సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే. మనకి థీమ్ అయితే ఏమీ లేదు, బట్ మనకి ఈరోజు ఈ విపత్తు నిర్వహణ విషయంలో మంచిగా ప్రతిభ కనబరిచిన వ్యక్తులకి, సంస్థలకి అవార్డు ఇస్తాం మనం. మనకి అవార్డ్స్ కేటగిరీలో వస్తుంది. ఈసారి ఇన్కాయిస్ అని చెప్పేసి హైదరాబాద్ సంస్థకి వచ్చింది. మనం డిస్కస్ చేద్దాం అవార్డు గురించి. అవార్డు కేటగిరీ లోపల జనవరి 24 చూస్తే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకు? ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. 25 జనవరి నేషనల్ ఓటర్స్ డే అండి. ఈసారి ఎన్నికల సంఘం మీద బాగా ఫోకస్ చేయండి. 75 ఇయర్స్ అవుతుంది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం గ్రూప్ 2 వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఏపీపీఎస్సీ వారికి. ఎన్నికల సంఘం 75 ఇయర్స్ అవుతుంది మనకు. ఈ ఇయర్ కొంచెం స్పెషల్ చూసుకోవాలి. థీమ్ ఏంటి? నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. నెక్స్ట్ అండి, ఈ పాలిటీ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉన్నదండి. మీద ఉన్న ఆర్టికల్ మనం డిస్కస్ చేసినాం, అది పాలిటీదే కానీ ఇది మనం డిస్కస్ చేయలేదు. అంటే మనం పాలిటీ సబ్జెక్ట్ వైజ్ రాస్తాం కాబట్టి కొన్ని ఆర్టికల్స్ అదే పేజీలో వచ్చినప్పుడు చెప్పలే అని చెప్పేసి అనుకోవద్దు. మనం అంతకుముందు క్లాసులో డిస్కస్ చేసి ఉన్నాము. ఇప్పుడు ఏంటి అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని ఈ కేసు యొక్క పెండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. కేసుల పరిష్కారం కావాలి అంటే మనకు న్యాయస్థానాల్లో వేకెన్సీ ఉండద్దు. ఇప్పుడు ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు రూపంలో చెప్పింది. మనం డిస్కస్ చేద్దాం ఈ హడ్హాక్ జడ్జెస్ హైకోర్టు విషయంలో అసలు ఉన్నదా, ఉంటే ఎక్కడ ఉంది, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఏంటని చెప్పేసి చూద్దాం. ఇటువంటి మనకి జనరల్గా రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో ఎక్కువ ఫోకస్ చేయరు అన్నట్టు. మనకి న్యూస్లో వచ్చినప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాలి. అందుకే పాలిటీ కోర్స్ కంప్లీట్గా స్టాటిక్ ఉంటుంది, అప్డేట్స్ ఉంటుంది. హడ్హాక్ జడ్జెస్ రాజ్యాంగంలో ఉందా? 224A అని చెప్పేసి చెప్తుంది. సుప్రీంకోర్టు 127 ఆర్టికల్ వేరే ఉంటుంది. ఇక్కడ మనం హైకోర్టు గురించి డిస్కస్ చేస్తున్నాము. 224A అని చెప్పేసి పిలుస్తాం. రాష్ట్రపతి ముందస్తు అనుమతితోని హైకోర్టు సీజే అభ్యర్థిస్తే చేసుకోవచ్చు మనం. బై సీజే ఆఫ్ హైకోర్ట్ విత్ ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రీవియస్ కన్సెంట్ ప్రెసిడెంట్ తీసుకోవాలి, హైకోర్టు సీజే నియామకం చేసుకోవచ్చు. బట్ మనకి దానికి ఒకటి ప్రొసీజర్ అయితే ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. అభ్యర్థులను అంటే ఈ రిక్వెస్ట్ని రాష్ట్రపతి అంగీకరించాలి కంపల్సరీ ప్రియర్గా. దాంతోపాటు రిటైర్డ్ జడ్జి కూడా అంగీకరించాలి. ఆయన రమ్మంటే రాడు, రావాలని అనుకుంటేనే వస్తాడు. వీరికి శాశ్వత న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో అన్ని అధికార హోదాలు ఉంటాయి. ఒక పర్మనెంట్ జడ్జెస్ అనే ట్యాగ్ తప్పించి రియల్ జడ్జికి ఏముంటాయో ఇతను కూడా అన్ని అధికారాలు ఉంటాయి. మరి ఇలా నియామకం చేస్తే మనము దెర్ ఈజ్ ఏ ప్రొసీజర్. అది 224A మనకి విధానం గురించి చెప్పదు, జస్ట్ నియామకం గురించి చెప్తుంది. 1998లో మనము మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ అని చెప్పేసి విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీని ప్రకారం చూస్తే ఫస్ట్ హైకోర్టు సీజే ఎవరైతే ఉన్నారో ఇతను ఈ రిటైర్డ్ జడ్జి యొక్క అనుమతి తీసుకుంటాడు. నువ్వు వస్తావు అని చెప్పేసి ఆయన ఓకే అంటేనే, ఈయన ఓకే అంటే దాన్ని హైకోర్టు సీజే సీఎం చెప్తాడు. ఈ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
తర్వాత ఈ కేంద్ర న్యాయశాఖకి సిఫార్సు చేస్తే వీళ్ళు ఆమోదిస్తే అప్పుడు హైకోర్టు జడ్జి ఈ హైకోర్టు న్యాయమూర్తిగా రావచ్చు, తాత్కాలిక న్యాయమూర్తి అని చెప్పేసి ట్యాగ్ ఉంటుంది. బట్ రియల్ హైకోర్టు జడ్జెస్కి ఏముంటాయో అన్ని పవర్స్ అయితే ఉంటాయి. ఎవరు నియామకం చేసుకుంటారు? హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ చేసుకుంటారు. ఎవరి అనుమతి అవసరము? రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరము. విధానం ఉన్నదా? ఉన్నది. ఆర్టికల్ ఉన్నదా? ఆర్టికల్ ఉన్నది. బట్ దీన్ని సుప్రీంకోర్టు మార్చిందండి. ఇక్కడ అంటే వెరీ ఫేమస్ మనకి లోక్ ప్రహారీ కేసు అండి 21లో వచ్చింది. అడ్హాక్ జడ్జెస్ కోసం కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ద్వారానే పంపాలి. ఆ కొలీజియంలో 1+2 మెంబర్స్ ఉంటారు. వై? బికాస్ ఇది హైకోర్టు అంశం కాబట్టి. సుప్రీంకోర్టు అంశం అయితే 1+4 ఉంటారు. కాబట్టి మనము లోక్ ప్రహారీ కేసు గుర్తుపెట్టుకోవాలి. లోక్ ప్రహారీ కేసు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఒకటి 224A అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇదేంటి అంటే హైకోర్టు యొక్క అడ్హాక్ జడ్జెస్ని నియామకం చేసే అధికారము హైకోర్టు సీజేకి ఉన్నప్పటికీ రాష్ట్రపతి యొక్క ప్రియర్ అప్రూవల్ తీసుకోవాలి. నెక్స్ట్ 1998లో మనకి ఒక విధానం తీసుకొచ్చినాము. దీని ప్రకారము సీఎంకి పంపితే ఫస్ట్ రిటైర్డ్ జడ్జి అంగీకరిస్తే హైకోర్టు సీజే సీఎంకి పంపితే సీఎం కేంద్ర న్యాయశాఖకును సుప్రీంకోర్టుకి సీజేఐకి పంపుతాడు. వాళ్ళు కూడా ఓకే అంటే ఇది అమల్లోకి అయితే వస్తుంది. బట్ దీన్ని 2021లో లోక్ ప్రహారీ కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు మార్చింది. సేమ్ మనకి రియల్ హైకోర్టు న్యాయమూర్తులు ఇలా నియామకం చేస్తారు పర్మనెంట్ వాళ్ళని, వీళ్ళని కూడా అలాగే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. లోక్ ప్రహారీ కేసు అడ్హాక్ న్యాయమూర్తుల యొక్క నియామకం గురించి చెప్పిన తీర్పు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, సో మీకు మంచి పాలిటీ ఏంటి అంటే లక్ష్మీకాంత్ పుస్తకము ప్లస్ మన అప్డేట్స్ రెండు కలిస్తే ఎక్సలెంట్ కోర్స్ అయితే అయిపోతుంది. లౌడ్ స్పీకర్ వాడకము ఏ మతంలో కూడా ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్పింది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. సో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేసు పేరేంటి? ఇటువంటి అంశాలు ఎగ్జామ్లో వస్తున్నాయి ఎక్కువగా. జాగో నెహ్రూ నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్సెస్ పోలీస్ కమిషనర్ అని చెప్పేసి కేసు పేరండి. బాంబే హైకోర్టు ఏమన్నది అంటే మతంతో సంబంధం లేకుండా ఏ మతం అయినప్పటికీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం అయినప్పటికీ ప్రార్థన స్థలాల దగ్గర శబ్ద కాలుష్యం వచ్చేలా ఈ లౌడ్ స్పీకర్స్ ఉండొద్దు అని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్పింది. ఈ లౌడ్ స్పీకర్స్ యొక్క వాడకం వచ్చేసి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు. మనం చూస్తాం చాలాసార్లు ఎక్కువ సౌండ్ వచ్చేలా స్పీకర్స్ పెట్టుకుంటారు అన్ని మతస్థులు, ఈ మతం ఆ మతం అని చెప్పేసి కాదు. సో మనకి ఇక్కడ ఏమన్నది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి పదం ఉపయోగించింది కదా. సో వాట్ ఈస్ ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్? రాజ్యాంగంలో ఉందా? లేదు. బట్ మనకి సుప్రీంకోర్టు దీన్ని చెప్పింది. ఎప్పుడు అంటే 1954లో ఫేమస్ నోన్ యాజ్ షిరూర్ మఠం కేసు అని చెప్పేసి పిలుస్తాం. షిరూర్ మఠం కేసు. బట్ కేసు పేరు చూస్తే మనకి హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ వర్సెస్ శ్రీ షిరూర్ మఠం అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. ఒక అంశము ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కిందకి వస్తేనే దాన్ని మేము అనుమతిస్తాము, లేకుంటే కొట్టిపడేస్తామని చెప్పేసి చెప్పింది. సో వాట్ ఈస్ ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఆర్టికల్ 25-26 కింద ఏ మత ఆచారాలు కంపల్సరీ చేయాలనో అవి మాత్రమే ఎసెన్షియల్గా చేయాలి. అందులో ఏవైతే పేర్కొన్నామో మనము అవి చేయొద్దు. సో మరి ఇంతకుముందు కొన్ని ప్రీవియస్ తీర్పులు మనకి అవసరము. ఒకటేమో హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ వర్సెస్ శ్రీ షిరూర్ మఠం 1954 ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ని వెరీ ఫస్ట్ టైం చెప్పింది. సెకండ్ చూస్తే ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 అండి. వెరీ ఫేమస్ కేసు. ఏమన్నది? మసీదు అనేది ఇస్లాంలో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు. ప్రార్థన చేయడం మసీదులో మాత్రమే కాదు, ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే తీర్పు లోపల. నెక్స్ట్ అండి, సో అది వెరీ ఫేమస్ కేసు మనకి. నెక్స్ట్ వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ ప్లాట్ఫామ్ ఇంకా అమల్లోకి రాలేదు, బట్ మనకి ప్రపోజల్లో ఉంది. వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్, ఒక దేశము ఒక శాసనసభ అని చెప్పేసి వస్తుంది. సో మరి ఏంటిది అంటే 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క కాన్ఫరెన్సు పాట్నా హోస్ట్ చేసింది. బీహార్లో ఉన్న పాట్నా హోస్ట్ చేసింది. అక్కడ వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ వచ్చేసి ప్రపోజల్ తీసుకురాబడింది. ఏంటి వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ అంటే భారతదేశంలోని అన్ని లెజిస్లేచర్స్, పార్లమెంటు కావచ్చు, రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు,
స్థానిక సంస్థలు కావచ్చు, అన్నిటికీ ఒకే డిజిటల్ ఫామ్ని ఏర్పాటు చేస్తారట. అదే వన్ నేషన్ వన్ లెజిస్లేచర్. నెక్స్ట్ 2 హైకోర్టుకి సీజేలు వచ్చారు. బాంబే హైకోర్టుకి అలోక్ అరాదే, తెలంగాణ హైకోర్టుకు ఉండే సో బదిలీలో పోవడం జరిగింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క బదిలీ ఎవరు చేస్తారు? హైకోర్టు న్యాయమూర్తుల యొక్క బదిలీ ఎవరు చేస్తారు? ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఢిల్లీ హైకోర్టుకి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ అని చెప్పేసి వచ్చిండు. నెక్స్ట్ ఎకనమీ అండి. అది మనం చక్కెర ఎక్స్పోర్ట్స్ డిస్కస్ చేస్తున్నాము, బట్ ఇదే పేజీలో వచ్చింది. ఇప్పుడు సో ఈ డైమండ్ యొక్క దిగుమతి మీద ఈ సుంకం అయితే తగ్గించినాము. చూద్దాం ఏంటి అని. డైమండ్ ఇంప్రెస్డ్ అథరైజేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రారంభించింది. ఏంటి? భారతదేశం లోపల వజ్రాల పరిశ్రమ యొక్క పోటీతత్వాన్ని పెంచాలి. అంటే మనకి తక్కువ రేటుకి వస్తే మనము తక్కువ రేటుకి అమ్ముతాము. సో మనం ఎక్కువ మంది ప్రపంచంలో కొనుక్కుంటారు. దీనివల్ల మనకి పోటీ పెరిగిపోతుంది కదా, దాంట్లో మనం తట్టుకోవచ్చు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో మరి వేటికి వర్తిస్తామంటే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్. ఎటువంటి డ్యూటీ మనకి విధించము డైమండ్ యొక్క ఇంపోర్ట్ మీద. అవి న్యాచురల్ కట్స్ కావచ్చు, లేకుంటే పాలిష్ కావచ్చు. ఉపయోగం ఏంటి అంటే వాళ్ళు తక్కువ సుంకానికి వచ్చినప్పుడు తక్కువ రేటుకే అమ్ముతారు వ్యాపారులు. సో మన పోటీని తట్టుకునేలా ఈ చర్య బాగా పనికొస్తుంది. నెక్స్ట్ అండి, వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి వచ్చింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 25 అని చెప్పేసి. ఇది నీతి ఆయోగ్ రిపోర్టు. కాగ్ యొక్క నివేదిక ఆధారంగా నీతి ఆయోగ్ ఇస్తుంది అన్నట్టు. ఈసారి 2022-23 ఇయర్ని విశ్లేషణ చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది నీతి ఆయోగ్. రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. దీన్ని 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్పర్సన్ అయినటువంటి అరవింద్ పనగారియా గారు విడుదల చేయడం జరిగింది. 18 రాష్ట్రాల యొక్క ఆర్థిక పనితీరుని ఈ రిపోర్ట్ విశ్లేషణ చేస్తుంది. ఇందులో ఇండెక్స్ అనేది మనం కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలండి. ఇండెక్స్ సో అంటే వేటి ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది, ఒక 5 అంశాల ఆధారంగా ఇచ్చింది. ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఆ రాష్ట్రం అనేది ఆర్థిక ఖర్చులని వ్యయాన్ని దేని మీద వెచ్చిస్తుంది? క్యాపిటల్ మీద లేకుంటే ఈ రెవెన్యూ మీద. సో క్యాపిటల్ మీద వెచ్చిస్తే స్కోర్ ఎక్కువ వస్తుంది. వై? బికాస్ క్యాపిటల్ అసెట్స్ మరికొన్ని ఆస్తుల్ని క్రియేట్ చేస్తాయి, రెవెన్యూ క్రియేట్ చేయదు. మన లోటులోకి డిఫిసిట్లోకి పడిపోతాం రెవెన్యూ ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే. కాబట్టి దీనికి ఎక్కువ స్కోరు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మొబిలైజేషన్ అంటే రెవెన్యూ రాబడి ఎలా ఉంది, ట్యాక్స్ రాబడి ఎలా ఉంది, ఆ రాష్ట్రం యొక్క ట్యాక్స్ కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఇక్కడ ఏం లేదు, ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎలా ఉన్నది, అది ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇది చెప్తుంది అన్నట్టు. డెప్ట్ ఇండెక్స్ మొత్తం రుణం ఎంత, డెప్ట్ సస్టైనబిలిటీ అది జిఎస్టీ లోపల ఎంత వాటా కలిగి ఉన్నదని చెప్పేసి ఈ 5 అంశాల ఆధారంగా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ ఇస్తుంది. సో 22, 23 మొత్తం మీద 4 కేటగిరీలు ఉంటాయండి ఈ 18 రాష్ట్రాలని. ప్రశ్న అనేది మన తెలంగాణ ఏపీ ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి టాప్ పర్ఫార్మర్ లేదా అచీవర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒడిషా ఫస్ట్ అండి, 100కు గాను 67.8 స్కోర్ చేసింది. సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, ఫోర్త్ జార్ఖండ్, ఫిఫ్త్ గుజరాత్. ఇవి 5 ఏమో అచీవర్స్. నెక్స్ట్ తర్వాత ఆస్పిరేషనల్ అంటే ఇది వరస్ట్ అండి కేటగిరీ, వరస్ట్ ఇంక ఇది. సో మనం ఇది ఎందుకు ముందు రాష్ట్రం అంటే లాస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో పంజాబ్ లాస్ట్లో ఉన్నది 18th ప్లేసు. సెకండ్ 17th వచ్చేసి మన ఏపీ అండి. సో 17th ఉన్నాం మనం 22nd, 23rd ఇయర్ లోపల. వెస్ట్ బెంగాల్, కేరళ అని చెప్పేసి ఒక 4 స్టేట్స్ ఉన్నాయి మనకి వరస్ట్ పర్ఫార్మెన్స్. మొత్తం 9 అయిపోయినాయి, ఇంకా 9 అవసరం మనకు. ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు కొద్ది వరకు బెటరు. తెలంగాణ ఓవరాల్గా చూస్తే 8th ప్లేస్లో ఉన్నది, ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో ఉన్నది. ఏపీ 17th ప్లేస్లో ఉన్నది ఆస్పిరేషనల్ కేటగిరీలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మిగతా పెద్దగా మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ పర్ఫార్మర్స్ తమిళనాడు, బీహార్, రాజస్థాన్, హర్యానా. సో ఇవి ఒక 5 ఉన్నాయి, ఇవి ఒక 4, 9 పైన 9, మొత్తం ఎంత 18. తెలంగాణ ఎక్కడ ఉంది? ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీ లోపల 8th ప్లేస్. ఏపీ ఎక్కడ ఉంది? ఆస్పిరేషనల్ కేటగిరీ లోపల ఉన్నది 17th ప్లేస్ అవుట్ ఆఫ్ 18లో. వరస్ట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ జన్ము అని చెప్పేసి మనం ఎంఎస్పీ ఇస్తాం కదా, ఈసారి కూడా ఇవ్వడం జరిగింది.
315 బెంచీలు, మొత్తం మీద 5650 అని చెప్పేస్తున్నది. క్యాబినెట్ కమిటీ అని ఎకనామీ అఫేర్స్ ఆమోదిస్తారు, సిఐసిపి సిఫార్సు చేస్తుంది, అది అందరికీ తెలుసు, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ అండి స్పేస్, ఇది మనం 29న ప్రయోగించుకోబోతున్నాము, బట్ ఇప్పుడే మనకి పేపర్లో వచ్చింది. ఇది మనం డిస్కస్ చేసినాం డిఫెన్స్ స్పేస్ కరెంట్ అఫేర్స్ లోపల, ఒకసారి మీరు చూసుకోండి, అక్కడ ఉంటుంది NVS 01 అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ 02 అని చెప్పేస్తున్నది. ఓన్లీ రాకెట్ మారింది, ఉపగ్రహం పేరు మారింది, మొత్తం మ్యాటర్ సేమే. సో వెయిట్ ఎంత? 2250. ఇది సెకండ్ ఫ్లైట్ ఆఫ్ ది 5 సెకండ్ జనరేషన్ శాటిలైట్స్. ఇంతకుముందు మనకు IRNSS అని చెప్పేసి ఉండే కదా, దీని ప్లేస్లో కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన NVS అని చెప్పేసి వచ్చింది కదా. సో అందులో ఫస్ట్ మనము 2023లో ప్రయోగించుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ ప్రయోగిస్తున్నాం. కాబట్టి సెకండ్ ఆఫ్ ది 5, మొత్తం 5 ప్రయోగిస్తాం, అందులో ఇది సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఎప్పుడు ప్రయోగిస్తున్నారు? 29న SDSC నుంచి ప్రయోగిస్తున్నారు. ఇదంతా సేమ్ అండి. ఇక రాకెట్ మనకి అదేమో GSLV F12 అని చెప్పేసి ఉండే కదా, GSLV F15 అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇది GSLV యొక్క 17వ ఫ్లైటు అండ్ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ కలిగిన 11వ ఫ్లైటు. మన GSLV మొత్తం 3 దశల్లో ఉంటుందండి. ఇది సాలిడ్, లిక్విడ్, క్రయోజనిక్, అంటే అతి శీతల టెంపరేచర్ దగ్గర మనం హైడ్రోజన్ని మండిస్తాము. ఇస్రోకి ఇది 100వ ప్రయోగం కాబట్టి ఇంకా మనం ఫోకస్ చేయాల్సిందే. ఏపీపీఎస్సీ వాళ్ళు బాగా ఫోకస్ చేయండి, ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉన్నప్పటికీ. సో 29 కరెంట్ అఫైర్స్ వస్తుందండి. మన TGPS గ్రూప్ 2 వాళ్ళకి కాగ్ అని చెప్పేసి కొత్తది అడిగారు, అది నవంబర్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. ఎగ్జామ్ జరిగింది డిసెంబర్లో. సో ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు కూడా రావచ్చు. కక్ష మనకి జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. మొత్తం 3 బ్యాండ్స్ ఉంటాయి, L1, L5 అండ్ S అని చెప్పేసి. రుబిడియం అటామిక్ గడియారం ఉంటుంది, 12 years లైఫ్ టైం ఉంటుంది. IRNSS 1Eని భర్తీ చేస్తుంది. భారత భూభాగంతో పాటు అదనంగా 1500 కిలోమీటర్స్ వరకు ఇది పరిధిని కవర్ చేస్తుంది. మనకి ఉపయోగాలు ఏంటని చెప్పేసి చూస్తే, వాహనాలని ట్రాకింగ్ చేస్తుంది, దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను ట్రాకింగ్ చేస్తుంది. సివిలియన్ పర్పస్లో, మిలిటరీ పర్పస్లో అందరికీ ఉపయోగం ఉండదు, రిస్ట్రిక్టెడ్ సర్వీస్ మాత్రమే అందిస్తుంది వాళ్ళ కోసము. సో నావిక్ ఏంటి అంటే మన యొక్క GPS సిస్టమ్ అండి, నావిగేషన్ ఇండియన్ కన్స్టలేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది రీజనల్ మాత్రమే. గ్లోబల్లో చూస్తే అమెరికాలో GPS ఉంటుంది, యూరోప్ లోపల గెలీలియో ఉంటుంది, రష్యా లోపల గ్లోనస్ ఉంటుంది, చైనా లోపల BW అని చెప్పేసి ఉంటుంది. సో BW అని చెప్పేసి పిలుస్తాం. ఇవి గ్లోబల్ లెవెల్లో ఉంటే, మనది వచ్చేసి రీజనల్ లెవెల్లో నావిక్, జపాన్ది QZSS అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్పేస్ కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి ఇది కంపల్సరీ ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. స్పేస్ డిఫెన్స్ విషయంలో మనం 2 లాంగ్ క్లాస్ చేసి ఉన్నాము. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా సో ఆ సమాచారం మొత్తము ఆ 2 వీడియోస్ కవర్ చేస్తాయి అండ్ ఈజీగా అర్థమవుతుంది కూడా. నెక్స్ట్ గ్రూప్ 2కి ఏపీపీఎస్సీ వాళ్ళకి మనము దాదాపుగా SNTలో ఉన్న సిలబస్లో చాలా అంశాలు అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. స్పెషల్గా మీ సిలబస్లో ఉంది అని చెప్పేసి అంత డెప్త్ చెప్పడం జరిగింది. TGPS వాళ్ళకి అంత డెప్త్ అవసరం లేదు వాస్తవంగా. మీ ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ఈ పాలిటీ ఎకనామిక్ కోర్సులో అయిపోయిన తర్వాత SNT సిరీస్ స్టార్ట్ చేస్తామని 75 మార్క్స్ మనం అందులో కవర్ చేస్తాం కంప్లీట్గా. INS సర్వేక్షక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది మారిషస్ దేశం లోపల హైడ్రోగ్రాఫిక్ సర్వే కండక్ట్ చేసింది. జస్ట్ ఆ నౌక పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే యూరో డ్రోన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇండియా జాయిన్ అయింది. ఇండియా యాజ్ ఏ అబ్జర్వర్ స్టేట్గా జాయిన్ అయింది. ఇందులో జపాన్ అని చెప్పేసి ఫస్ట్ పరిశీలక దేశం అయితే, ఇండియా సెకండ్ పరిశీలక దేశము. వాట్ ఈస్ ద యూరో డ్రోన్ ప్రోగ్రామ్? ఏం లేదు, మనకి మేల్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. ఆ డ్రోను మీడియం ఎత్తు వరకు పోతుంది కానీ ఎక్కువసేపు ఉంటుంది. సో 4 నేషన్స్ దీన్ని రూపొందిస్తున్నాయి. జర్మనీ లీడ్ దీనికి, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్. మనకి ఫ్రాన్స్తో చాలా ఒప్పందాలు ఉన్నాయి. సో డసల్ట్ ఏవియేషన్ రఫేల్ని పంపింది. స్పెయిన్తో మనకి ఎయిర్ బస్ ఒప్పందం కలిగి ఉన్నది. సో ఇది ఎందుకోసం అంటే ఆ డ్రోన్ల యొక్క సాంకేతికత బదిలీ చేస్తే చేయవచ్చు. మన ఇండియాకి ఇది మంచిగా బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ అండి సంజయ్ మనకి ఈరోజు రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటుంది. ఫస్ట్ టైం ఇట్ ఈస్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వీలెన్స్ సిస్టమ్, ఒక నిఘా
అందిస్తుంది మనకి యుద్ధం లోపల. దీన్ని మినిస్ట్రీ డిఫెన్స్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇదే రోజు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ను ఇండియన్ ఆర్మీ కలిపి దీన్ని రూపొందించాయి. ఒక నిఘా వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. స్క్రామ్జెట్ ఇంజన్ మనకు విజయవంతమైంది. మన స్పేస్ కరెంట్ అఫైర్స్ లోపల బేసిక్స్ డిస్కస్ చేసినాం కదా, అక్కడ ఇది వస్తుంది. రామ్జెట్, టర్బోజెట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. ఇది స్క్రామ్జెట్ అంటే సూపర్ సోనిక్ వేగం కలిగి ఉంటుంది. బట్ రామ్జెట్ ఇంజనే. రామ్జెట్తో కంపేర్ చేస్తే సూపర్ సోనిక్ ఉంటుంది. అంటే మనకు మ్యాక్ వేగం వచ్చేసి 5 కంటే ఎక్కువ ఉంటుంది. సారీ, హైపర్ సోనిక్ అంటే మనకి మ్యాక్ 5 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ బ్రీతింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు ఇలా పిలుస్తామంటే ఇది ఆక్సిజన్ తీసుకెళ్ళదు, ఒకవైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇది వేగంగా పోయినప్పుడు మనకి ముందుకైనప్పుడు ఇది ఎయిర్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకే మనం ఆక్సిజన్ తీసుకెళ్ళాము. ఏంటి ఉపయోగం అంటే మనము పెలోడ్ యొక్క బరువు ఎక్కువ పెంచుకోవచ్చు. సో ఇది హైపర్సోనిక్ వేగంని అందుకుంటుంది. మ్యాక్ 5 కంటే ఎక్కువ ఉంటుంది. స్క్రామ్జెట్ మీన్స్ అందులో మనకు పేర్లో సూపర్ సోనిక్ ఉంది. ఇక్కడ హైపర్సోనిక్ వేగాన్ని అందుకోవడం వల్ల మనకి ఈ ఎయిర్ బ్రీతింగ్ పనిచేస్తుంది. అంటే ఇక్కడ నుంచి O2 తీసుకెళ్ళకపోయినా వాతావరణంలో ఆక్సిజన్ని పీల్చుకొని అక్కడ ఇంధనం మనకు వచ్చేసి కంబుషన్ లోపల మండుతుంది. ఇంధనం మండాలంటే ఆక్సిజన్ అవసరము. ఆక్సిజన్ తీసుకెళ్ళట్లేదు. ఎట్లా వస్తా అంటే ఒకవైపు ఇట్లా ఓపెన్ ఉంటుంది కాబట్టి సో ఇది ముందు కింద కొలది మనకు ఇటువైపు O2 అయితే లోపలికి వెళ్ళిపోతుంది. సో రామ్జెట్ మనకి ఆ సూపర్ సోనిక్ వద్ద పనిచేస్తుంది కానీ హైపర్ సోనిక్ వేగం దగ్గర పనిచేయదు. ఇది హైపర్ సోనిక్ దగ్గర పనిచేస్తుంది. నెక్స్ట్ ఓకే అండి, మనం ఇది లాకర్ని డిస్కస్ చేసినాము. బట్ అదే పేజీలో ఉన్నది అంతే, అది కట్ చేయలేదు. ఒక వ్యాధి మనకి వార్తల్లో ఉన్నదండి, గులియన్ బారే సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో గులియన్ బారే సిండ్రోమ్ ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. బట్ పూణే లోపల విజృంభణ చేస్తుంది కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. ఒక అరుదైన న్యూరోలాజికల్ కండిషన్. ఏంటి అంటే తన యొక్క ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో బాడీది అదే న్యూరో సిస్టమ్ మీద దాడి చేస్తుంది. దీని ఫలితంగా తాత్కాలిక పక్షవాతం వస్తుంది, కొన్నిసార్లు మరణం కూడా రావచ్చు. అదే గులియన్ బారే సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. చికిత్స లేదు. నెక్స్ట్ అండి, మనకు ఈ లివర్ వ్యాధి ఉంటుంది, కాలేయ వ్యాధి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది 2 రకాలు వస్తుందండి. ఒకటి ఆల్కహాల్ వల్ల వస్తుంది లివర్ డిసీజు, కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకపోయినా వస్తుంది. అటువంటి నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ క్లినిక్ని మనం ముంబైలో ఓపెన్ చేస్తున్నాము. ముంబై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వెరీ ఫేమస్ ఇది. నెక్స్ట్ అండి, స్టార్గేట్ AI ప్రాజెక్టు USA ప్రారంభించింది. ప్రపంచంలో అతిపెద్ద AI విషయంలో ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ AI సెక్టార్. ఫస్ట్ సెంటర్ని టెక్సాస్ లోపల ఏర్పాటు చేస్తున్నారు, అమెరికా లోపల. నెక్స్ట్ అండి, పర్యావరణ అంశాలు. ధనౌరి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది యూపీలో ఉన్న ఒక వాటర్ బాడీ. దీన్ని వెట్లాండ్గా నోటిఫై చేయమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. నెక్స్ట్ చినార్ చెట్టు అని చెప్పేసి వార్తల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్ ట్రీ ఇది వెరీ ఫస్ట్ టైం దీనికి QR కోడ్ను ఏర్పాటు చేశారు రక్షణ కోసం అని చెప్పేసి. QR కోడ్ ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి జమ్మూ కాశ్మీర్ లోపల చెట్టు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, చినార్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ శూన్య అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఒక ఎయిర్ ట్యాక్సీ అండి ఇది. ఎలక్ట్రికల్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వర్టికల్ టేక్ అవుతుంది, వర్టికల్ ల్యాండ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ ఇన్ ఇండియా. దీన్ని సరళ సంస్థ అని చెప్పేసి ఆవిష్కరించింది బెంగళూరు లోపల. నెక్స్ట్ జాగ్రఫీ అండి. మౌంట్ మెకిన్లీ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇంతకుముందు మౌంట్ డెనాలి అని చెప్పేసి ఉండే, ఆ శిఖరం పేరు మార్చిండ్లు. ఉత్తర అమెరికా లోపల ఇది హైయెస్ట్ పీక్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఒబామా మౌంట్ మెకిన్లీ ఉన్న పేరుని డెనాలిగా మారిస్తే ట్రంప్ వచ్చినాక మళ్ళీ మెకిన్లీకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అండి, సో కవచం మనకి వార్తల్లో ఉంది. ఇది కేరళలో ప్రారంభించిన
విపత్తు హెచ్చరిక సంస్థ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎన్డిఎంఏను వరల్డ్ బ్యాంకు ఫండింగ్ ఇస్తుంది కేరళ కోసం అని చెప్పేసి. నెక్స్ట్, సో ఈ సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటుంటే వరల్డ్ బ్యాంక్ మనకి ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని నియామకం చేస్తే అతను ఇండియాకి ఫేవర్గా తీర్పు ఇవ్వడం జరిగింది. అది మనకి వార్తల్లో వచ్చింది. సో ఏంటి వివాదము అంటే కిషన్ గంగా ప్రాజెక్టు, రాట్లే ప్రాజెక్ట్ అని చెప్పేసి చినాబ్ మీద ఇండియా నిర్మిస్తుంది, పాకిస్తాన్ అభ్యంతరం చెప్తుంది. సో ఇది మనం ఒప్పందానికి అగ్నిస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ వాదిస్తుంది. ఏంటి ఒప్పందం మనకి డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ ఇక్కడ పెద్ద అవసరం లేదు. పాకిస్తాన్ సింధు, జీలం, చినాబ్ మూడింటిని వాడుకుంటుంది. దీన్ని మనం సిజేఐగా గుర్తుపెట్టుకోవచ్చు. చినాబ్, జీలం, ఇండస్. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. బియాస్, రావి, సట్లెజ్. ఒప్పందం ప్రకారం మొత్తము ఏమన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు 3 రకాల మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్ కమిషన్, ఇది ఎప్పుడు పనిచేస్తుంది, ఇది తటస్థ నిపుణుని వరల్డ్ బ్యాంక్ నియామకం చేస్తుంది. ఇవి 2 పాసిబిలిటీ కానప్పుడు సో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది ఈ పరిష్కారం కోసం అని చెప్పేసి. అది మనకు వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, యూఎస్ఏ లోపల బర్త్ రైట్ అంటే వాళ్ళు యూఎస్ పౌరులు కాకపోయినప్పటికీ అక్కడే పుడితే యూఎస్ పౌరసత్వం వస్తుంది ఇన్ని రోజులు. ఇప్పుడు దీన్ని రద్దు చేయడం జరిగింది మన ట్రంప్ వచ్చినాక. అది మనకి వార్తల్లో ఉన్నది. ఇండియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి. స్వలింగ వివాహాలు లీగలైజ్ థాయిలాండ్ చేసింది. సో మనం ఎప్పటి నుంచో వార్తల్లో వచ్చింది, బట్ 23 నుంచి ఇది అమల్లోకి వస్తుందట. ఫస్ట్ ఆగ్నేయాసియా దేశము. ఈ లక్ష్యము అనేది మనకి గవర్నమెంట్ పాలసీ లోపల ఏది స్వామిత్వ స్కీమ్ అని చెప్పేసి ఉండే కదా, దాని పాయింట్ అండి. దీనికి సంబంధం లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇదేమో ఇంటర్నేషనల్ అఫైర్స్ న్యూస్, ఆడికి అయిపోయింది. ఇది గవర్నమెంట్ పాలసీ లోపల పేజ్ అన్నట్టు. ఆస్తిపై స్పష్టమైన యాజమాన్యం కల్పించడము, స్వామిత్వ కార్డ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని న్యూస్ అన్నట్టు ఇది. సుకన్య సమృద్ధి యోజన 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో మన వెరీ ఫేమస్ స్కీమ్, ఒకసారి చూసుకోండి, ఇదంతా ఈజీగానే అర్థమవుతుంది మీకు. అంటే మన అమ్మాయిల పేరు మీద ఒక కుటుంబం 2 పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 250 రూపీస్ మినిమం, 1.50 lakhs ఒక ఎకనామిక్ ఇయర్లో డిపాజిట్ చేయవచ్చు. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే ఇంతకుముందు 2 ఉండే, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్, మొన్న వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీనికి యాడ్ కావడం జరిగింది. సో ఇది ఒకసారి గణాంకాలు వాళ్ళు ఇచ్చిన పిఐబి న్యూస్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఏం విజయం సాధించింది అంటే సెక్స్ రేటెడ్ బర్త్ 980 ఉండే 930కి వచ్చింది. ఎంఎంఆర్ 130 ఉండే 97కి తగ్గింది. ఐఎంఆర్ 39 నుంచి 28కి తగ్గింది. కాబట్టి కొద్ది వరకు ఇవి గణాంకాలు పిఐబిలో ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో అవార్డ్స్ చూస్తే మనకి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అండి. ఇది పరాక్రమ్ దివాస్ సందర్భంగా ఇస్తారు. విపత్తు నిర్వహణ విషయంలో ప్రతిభ కనబరిచిన సంస్థకి, వ్యక్తులకు ఇస్తారు. ఈసారి ఇన్కాయిస్కి వచ్చింది, వెరీ వెరీ ఫేమస్. సో ఈ అవార్డు మనకి వ్యక్తి అయితే 5 lakhs, సంస్థ అయితే 51 lakhs ఇస్తారు అన్నట్టు. ఇన్కేస్ మన హైదరాబాద్లో ఉంటుందండి. T20 అవార్డు మనకి అర్షదీప్ సింగ్కి వచ్చింది, ఇండియా అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా ఓపెన్ మనకి మహిళలు అయిపోయింది కదా. సో మాడిసన్ కేసుకి వచ్చింది, సబాలెంక ఓడిపోయింది. ఈ మాడాసిన్ కేసు వచ్చేసి అమెరికా ఫస్ట్ గ్రాండ్ స్లామ్ ఆమెకి, అమెరికా కాదు. రిపోర్ట్స్ అండి మనకి ప్రపంచంలో అత్యుత్తమ విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్. ఇది క్వశ్చన్ రాదండి, స్కిప్ చేయండి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఆయుధ సంపత్తి అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ర్యాంక్ యూఎస్ఏ, రష్యా, చైనా. 4th ర్యాంక్ వచ్చేసి ఇండియా. సో ఇది మనకి వెరీ ఫేమస్ రిపోర్ట్. నియామకాలు చూస్తే మైకేల్ మార్టిన్ వార్తల్లో ఉన్నాడు, ఐర్లాండ్ ప్రధానిగా వచ్చాడు. అమెరికా అధ్యక్షుడు మనం డిస్కస్ చేసినాం కదా, ఇక్కడ మనం రాసుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఉప అధ్యక్షుడి పేరు జేడి వ్యాన్స్, అంటే జేమ్స్ డేవిడ్ వ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం రాసుకోవాలి. వీళ్ళ భార్య మన ఇండియా సంతతి అట. నెక్స్ట్ కమిటీలు అండి, ఇవి మనం 2 డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఒకటి వార్తల్లో ఉంది. ఆపరేషన్ సర్ద్ హవా అని చెప్పేసి మన వింటర్ లోపల మంచు ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రావచ్చు అని చెప్పేసి బీఎస్ఎఫ్ యొక్క ఆపరేషన్. ఇది ఎవరి వింటర్లో ఉంటుందండి.
ఇది కరెంట్ అఫైర్స్. సో మనకిది నేను ఈనాడు పేపర్ ఇంకా చూడలే, వాస్తవంగా 4 days నుంచి పేపర్ ముఖం చూడలేదు. బట్ నేను ఎప్పుడైనా సరే ఎట్లా చేస్తాం మనం అంటే పిఐబి న్యూస్ అనేది రోజు చూస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నాకు ప్రీమియం ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి సో యూపీఎస్సీ ఆర్టికల్స్ అని చెప్పేసి అందులో కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ లోపల, అందులో ఉన్న ఆర్టికల్స్ అండి ఇవన్నీ కూడా. సో కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. తెలుగు పేపర్లో ఏముంటాయండి, ఎక్కువ నాకు తెలిసి తెలంగాణ విషయాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ ఏమీ రాదు. సో అది నేను 26తోని కవర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెంట్ అఫైర్స్ విషయంలో నెగ్లిజెన్సీ ఏమీ చేయట్లేదు, బట్ మనకి కొంచెం షెడ్యూల్ అనేది టైట్ ఉన్నది. ఫస్ట్ నుంచి కంప్లీట్గా లీవ్లో ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ బేస్లోనే వస్తుంది, డైలీ మనం బోర్డు మీద చేద్దాం. ఇన్నేసి ఆర్టికల్స్ మనం బోర్డు మీద చేయలేం కొన్నిసార్లు. ఓకే అండి. సో నెగ్లిజెన్స్ ఏం లేదు, మీకు ఇంతే క్వాలిటీ ఎప్పుడైతే ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కానీ తగ్గదు. రైట్. మీకు ఏదైతే పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, స్పేస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అఫేర్స్, గవర్నమెంట్ పాలసీ, వీటి విషయంలో నెంబర్ 2 సోర్స్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.